హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా చెల్లి నేను ఇద్దరం కలిసి మగ్గా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. ఇడ్లీ వడ రెడీ అయిపోయిన తర్వాత తిన్న తర్వాత ఒక టీ తాగేసినాం. తర్వాత లొకేషన్ వెళ్ళి చూడగానే లోపలికి వెళ్ళి మంచిగా సెటప్ చేసి ఉందండి. ఇది వెబ్ సిరీస్ జరుగుతుందండి. ఇది ఎల్బీ నగర్లో రెస్టారెంట్లో ఇది. సో క్యాబిన్స్ కూడా ఎలా మస్తు ఉన్నాయండి. చూడడానికి లొకేషన్స్ కూడా భలే ఉన్నాయి. అసలు అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటుండ్రు. ఆడ డైరెక్టర్స్ కానీ సెటప్ మ్యాన్స్ కానీ అందరూ బాగానే కలిసిపోయిండ్రండి. చూడండి, రెస్టారెంట్ అయితే మస్తు బాగుందండి. చూడడానికి అయితే నాకు కూడా వ్యూ చాలా నచ్చింది. అందుకోసమే మీకు కూడా చూపిద్దాం అనుకుని వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వెబ్ సిరీస్ చూసేటప్పుడు ఈ లొకేషన్ అనేది మీకు గుర్తుకు రావాలండి. ఇక్కడ సీనియర్ యాక్టర్స్ రెడీ అవుతున్నారు చూడండి. ఒక హాయ్ చెప్పేసిండ్రు, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. సో ఇది అండి క్యాబిన్స్. మస్తు ఉంది కదా, లొకేషన్ కూడా చాలా బాగుందండి. దగ్గర నుంచి చూసాను కదా. సో యాక్టర్స్ కూడా చూడండి, యాక్టింగ్కి సిద్ధం అన్నట్టుగా రెడీ అయిపోయినరు. సో చూడండి ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, షూటింగ్ అంటే ఏంటి అనేది. సో ఇంతమంది ఉంటారు షూటింగ్. షూటింగ్ ఆల్రెడీ ఒక సీన్ తీయడానికి ఇంతమంది పడితే కానీ ఆ సీన్ అనేది బయటికి రాదండి. సో ఓన్లీ ఇది వెబ్ సిరీస్ మాత్రమే. వెబ్ సిరీస్లోనే ఇంత హడావిడి రన్ అవుతూ ఉంది. చూడండి, రెస్టారెంట్ అయితే నాకు చాలా నచ్చింది. దీనిలో చాలా బాగుందండి రెస్టారెంట్ కానీ లైట్స్ కానీ. సో యాక్టర్స్ కూడా భలే ముచ్చట్లు పెట్టుకుంటూ భలే కలిసిపోయినరండి. లోపల వ్యూ అంతా ఇట్లా ఉందండి. సో దాని మీద సింబల్స్ కూడా భలే వచ్చినాయి. సెక్యూరిటీ గార్డ్ చూడండి ఎలా చూస్తుండో, ఫస్ట్ టైం షూటింగ్ చూస్తున్నట్టుగా సైకిల్తో ఏర్పాటు చేసిన సెటప్ ఉందండి. ఇక్కడ యాక్టర్స్ వాళ్ళని కూడా కస్టమర్స్ లాగా పెట్టేసిండ్రండి. సో చూడండి, మా చెల్లె అయితే మస్తు తింటుంది ఇష్టం వచ్చినట్టుగా. ఎందుకంటే పైసలు పెట్టట్లేము కదా, పుక్కానికి వచ్చినదండి బాగా తినేస్తుంది. మస్తుంది మొత్తానికి. అబ్బాయి అయితే పరిచయం అయ్యిండు. సో ఇది యాక్టర్స్ వాళ్ళ ఫ్యాన్ కానీ. వీళ్ళు యాక్టర్స్ వెబ్ సిరీస్ వాళ్ళది. సో వాళ్ళు ఏదో కూర్చొని ముచ్చట్లు పెడుతుండే. సాయంత్రంలో సమోసా ఇచ్చిండ్రండి అందరికీ. సో స్నాక్స్ వచ్చేసి మాకు సమోసా పెట్టిండ్రు ఆ రోజు. సో తర్వాత ఇట్లా షూటింగ్ అంటే ఇది ఉంటుందండి పర్పస్. మా చెల్లి నేను ఆడుకున్నాం చీరలతోని. కొంచెం సేపు ఆడుకున్న తర్వాత మా చెల్లె ఏదో చెప్తుంది, నేను ఏదో సొల్లు వింటున్నాను. సో ఆమె అయితే మంచిగా తర్వాత స్నాక్స్ టైం అయింది. స్నాక్స్ టైంలో కూడా ఆలూ బజ్జీలాగా పెట్టేసిండ్రు. సో ఆలూ బజ్జీ తినేసాము. తినేసి షూటింగ్ చూసుకుంటూ ఒక క్యాబిన్లో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. ఇట్లా ఉంటుందండి షూటింగ్ వ్యూ. ఇది ప్రాసెస్. వాళ్ళంతా లైటింగ్ సెటప్ చేసుకుంటున్నారు ఈవినింగ్ టైం. వీళ్ళందరూ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కొంచెం ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి ప్లీజ్. ఈ వీడియో ఎవరు చూసినా కూడా కొంచెం ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి. సో షూటింగ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలవడానికి మాత్రమే నేను ఒక షూట్ అనేది చేసి మీకు చూపిస్తున్నానండి. సో వీళ్ళందరూ కూడా ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోమనేసి అందరు చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పేసుకోండి. ఇది లైటింగ్స్ చూడండి బయట ఎంత బాగుందో. పైన వచ్చేసి లైటింగ్ వ్యూ మంచిగా నచ్చింది నాకు. కింద ఏమో కస్టమర్స్ వాళ్ళని సెటప్ చేసేసిండ్రు, పైన ఏమో షూటింగ్ వాళ్ళని సెటప్ చేసేసిండ్రు. వచ్చిన కస్టమర్స్ కింద చైర్స్లలో ఆల్రెడీ తినేస్తూనే ఉన్నారు. పైన ఏమో షూటింగ్ వాళ్ళు రెడీ అయిపోతూ షూటింగ్ కంటిన్యూ చేసేసుకుంటున్నారు. సో కస్టమర్లకి కానీ షూటింగ్ వాళ్ళకి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ కాకుండా బాగానే మేనేజ్ చేసిండ్రు. సో ఈ రెస్టారెంట్ లోపల వ్యూ అనేది ఇట్లా ఉంటుందండి. లోపల ఫుడ్ కుకింగ్ చేసేది. సో ప్లేస్ మాత్రం బాగానే ఉందండి, మంచిగానే నీట్నెస్గానే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో
నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎప్పుడు నేను చూడలే రెస్టారెంట్ లోపల సెటప్ ఇట్లా ఉంటుంది అనేసి. సో కుకింగ్ చేసే ప్లేసెస్ అండి ఇవన్నీ. సో ఇదంతా ఆల్రెడీ ఇట్లా ఉంటుందన్నమాట సెటప్. నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు కొత్తగా అనిపించింది. బాగానే ఉంది, నాకైతే నచ్చింది. తర్వాత నేను కూడా ఆలు సమోసా స్నాక్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసరికి తినేస్తున్నాను. మా చెల్లె ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటుంది, ఆమె నవ్వులు వినుకుంటూ. సో మొత్తానికైతే స్నాక్స్ దగ్గర దగ్గర తినేసే అయిపోయే టైంకి మా చెల్లి వీడియో చేసింది, అక్క కొంచెం వీడియో చేసేద్దాం అనేసి. సో ఆలు సమోసాలు, మిర్చి బజ్జీస్ ఇవి మనం సాయంత్రం కల్లా స్నాక్స్ లాగా తినేసాము. తినేసిన తర్వాత ఇది అండి ఇంకా షూట్ అనేది కంటిన్యూగా అవుతూనే ఉంది. సో మనం మానిటర్లో చూసేసుకుందాం. అక్కడ లోపల కనిపిస్తూనే ఉంది కదండి, ఇక్కడ టీవీలో మనకి దాదాపుగా ఎవరి క్యాబిన్లో వాళ్ళు ఆల్రెడీ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. సో ఇదండి షూట్ అంటే ఇట్లనే ఉంటుంది ఆల్మోస్ట్గా. సో ఈ షూటింగ్ అంటే మరీ అంత ఈజీ ఏం కాదండి, దాంట్లో కూడా కష్టాలు ఉంటాయి. సో దగ్గర ఉండి చూసిన వాళ్ళకే అది అంటే ఏంటో అనేది ఏర్పడుతుంది. బయట మనం ఆల్రెడీ మూవీ చూస్తున్నా కానీ, వెబ్ సిరీస్ చూస్తున్నా కానీ మనకంతా చిన్నదే కదా అని పాయింట్అవుట్ అనేది అంత తీసేస్తాం. కానీ అలా ఏం కాదు, దాని వెనకాల కూడా మస్తు కష్టం ఉంటుంది. ఒక సీన్ కోసం మినిమం ఎంతో కొంత కష్టం ఉంటేనే కదండి బయట ఆల్రెడీ మంచి వచ్చేది. సో కంప్లీట్గా ఇలాంటి యాక్టర్స్ అంటే మీరు ఆల్రెడీ దాదాపుగా చూసే ఉంటారు, దాదాపుగా వెబ్ సిరీస్లలో. నాకైతే ఇది కొత్తగా అనిపించింది, వచ్చాను చూశాను. సో ఇది లాస్ట్ టైం ఇక ఇది అండి రెస్టారెంట్ ఎల్బీ నగర్లో చూశాను, బాగానే ఉంది, తినేసాను. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. సో ఇంటికి నేను కంప్లీట్గా వెళ్ళడానికి రెడీ అయిపోయాను. సో మీకు ఈ రెస్టారెంట్ లో షూట్ అనేది మీరు కూడా చూడాలి అనుకుని ఒక చిన్న ప్రయత్నంతో ఈ షూట్ అనేది తీశాను. బాయ్ బాయ్, సీ యూ.